హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల పులుసు పెడుతున్నాను. ఎలా పెడుతున్నాను అన్నది చూడండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను పొయ్యి మీద. దాంట్లో తగినంత ఆయిల్, మనకి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. 4 గరిటెలు వేసాను. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిపోయింది. పచ్చిమిర్చి వేసాను ముందర. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ మిక్సీలో ఆడాను. చేపల పులుసుకి ఎప్పుడు ఉల్లిపాయ కొంచెం తక్కువ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే తీపి వచ్చేస్తుందండి. కానీ పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం ఎక్కువ ఉండాలి చేపల పులుసుకి. ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు పట్టే టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ పొడవుగా చీరుకుని వేస్తున్నాను. టేస్ట్ ఆడని కాబట్టి ఉల్లిపాయ పొడవుగా చీరేస్తే టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు చాలా కష్టం అండి, అది చాలా సులువండి. చేపలు చేసుకోవడం ఒక్కటే, ఉప్పు పసుపు వేసి చేప ముక్కలు శుభ్రంగా పావుకోవాలి గరుకు నేల మీద. అప్పుడు నీసుకంపురాదు, ఎందుకంటే చేపలు నీటిలో ఉంటుంది కాబట్టి చర్మానికి మట్టి పట్టేస్తుంది. చేప ముక్కలు ఆల్రెడీ పసుపు ఉప్పు కారం వేసి కొద్దిగా కలిపేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే కడిగి పెట్టాను కదా, చప్పదాన్ని వచ్చేస్తుందని కొంచెం కారం పసుపు ఉప్పు పట్టేస్తున్నాను అనమాట. అప్పుడు చేప టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది పులుసులు వేసుకోవడానికి కూడా. మనకు కూడా ఎప్పుడైనా ఎవరైనా చేప తెచ్చుకుంటే కడిగేసి పక్కకు పెట్టకండి, చేప చప్పదాన్ని వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటే చేప ముక్క అలా ఇంచేపైన గట్టిగా బిగిసిపోయి ఉంటుంది. చూసారా, అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్ది దగ్గరికి అయింది. ఇందులో 2 టమాటా కట్ చేసి వేస్తున్నాం. చేపల పులుసుకి టమాటా కానీ బెండకాయ కానీ వేసుకుంటాం. టమాటా కూడా వేసాను కాబట్టి దగ్గరికి మగ్గిపోతుంది. సాల్ట్ ఉప్పు మనం తగినంత, ఎంత కావాలో అంత. తక్కువ అయితే పర్వాలేదు, ఎక్కువ అవ్వకూడదండి. కారం ఆల్రెడీ చేప ముక్కల్లో కలిపాను కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. కారం ఉప్పు కూడా కొంచెం చేపల పులుసుకి అయితే కారం కొంచెం ఎక్కువే ఉండాలి. పసుపు చేపల పులుసుకి మసాలాలు ఈ ఎక్కడ ఏం అవసరం లేదండి. ఓన్లీ ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే చేపల పులుసు దానికి మించింది లేదు. మసాలాల వల్ల చేప టేస్ట్ పాడైపోద్దండి. మసాలాలు ఏవి పడతాయి వాడకూడదండి చేపల పులుసుకి. చాలామంది తెలియక పౌడర్లు ఇవి అవి వేసేస్తారు. ఏం అవసరం లేదండి. చేపల పులుసుకి మీరు ఎప్పుడైనా వేసుకుంటే ఎల్లుల్లిపాయ జీలకర్ర మెత్తగా కలవంటే కలవలో, మిక్సీ ఉంటే మిక్సీలో అందులో ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుని ఆడుకుంటే చాలండి, ఏం అవసరం లేదు మీకు. ఫ్రై అంటారా, ఫ్రైకి కొద్దిగా ధనియాల పౌడరు ఇవి చికెన్ మసాలా ఇవి అవి కూడా పౌడర్లు మన ఇంట్లోనే తయారు చేసి వేసుకోండి, బాగుంటుంది. ఏం అవసరం లేదు. ధనియాలు 2 లావమొగ్గలు, లాలిక్కాయ, దాసిన చెక్క, 2 ఎల్లుల్లిపాయ రేకలు, కొంచెం జీలకర్ర అది ముద్ద కింద ఆడేసుకుని చేపకి పెట్టుకుంటే ఉప్పు కారం కలుపుకొని చాలండి, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి అయిపోయింది, పులుసు వేసేస్తున్నాను.
ముందు పులుసు వేసిన తర్వాత ముక్కలు వేస్తానండి. చేపల పులుసుకి చింతపండు కొంచెం చిక్కగానే పిండుకొని వేసుకోవాలండి, మరి పలసగా ఉండకూడదు, ఎందుకంటే చేప ముక్క బేగ ఉడికిపోద్ది. రెండు టమాటా వేసాం కాబట్టి పులుపు కొంచెం తగ్గించేసుకుంటే పులుసు మరిగేటప్పటికి మనకి పులుపు ఒక లెవెల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి మసాలా అన్నది ఏం వేయలేదండి చేపల పులుసులో, ఓన్లీ టమాటా వేసాను. బెండకాయలు వేసుకున్నా చాలా బాగుంటుంది చేపల పులుసు, కానీ బెండకాయలు అయిపోయి ఇంకా తేలేదు, మళ్ళీ ఏం వెళ్తాం అనేసి. నెల్లూరు చేపల పులుసు కూడా మామిడికి వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొరమేను కూడా తెచ్చుకుంటారండి చాలామంది, ఎగిరి పెడతారు కదండి. ఎగిరి కంటే కొరమేను పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, దానంత టేస్టే ఉండదు. దీంట్లో తల తోకే రుచి ఎక్కువండి చేపకి ఎప్పుడు కూడా. చాలామంది తలకాయలు వేయించుకోరు, కానీ తల వేయించుకుని ఈసారి తల తినండి, తలకున్న టేస్ట్ దేనికి ఉండదు. అత్తబాట్లు, మాసాలు, చికెన్లు ఇవే ఫ్రై ఇవి కాదండి. అప్పుడప్పుడు చేపలు కూడా తింటే చేప హెల్త్కి ఎంత మంచిదో తెలుసు. మన ఇండియా నుంచి చేపలే ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి తెలుసండి. చేప ముక్కలు వేసాక గరిటె పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇది అలాగా పొంగి వచ్చిన తర్వాత ఒక్క 10 నిమిషాలు సిమ్లో ఉడకాలి. చేపల పులుసు వేసాను కదా, కొంచెం దగ్గరికి అయ్యిందండి. మూత తీసి చూస్తున్నాను, ఉప్పు కారం పులుపు అన్నీ ఒక్కసారి చూసుకుంటే ఓకే. అన్నీ సరిపోయి ఇంకా దగ్గరికి అయ్యేటప్పుడు ఉప్పు అది సరిపోద్ది. ఇప్పుడు దీంట్లో ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీలో ఆడింది వేసేస్తున్నాను. చెప్పాను కదండి చేపల పులుసుకి ఎల్లుల్లిపాయ జీలకర్ర టేస్ట్ అని, ఇవి రెండు మాత్రమే, ఇంకేం వాడలే మిక్సీలో. కొత్తిమీర కూడా ఉడికేటప్పుడు సగం వేసేస్తాను. కూర ఉడికిపోయిన తర్వాత దించేసి ముందు కూడా పైన వేస్తాను, ఎందుకంటే ఉడికేటప్పుడు వేస్తే కొత్తిమీర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
ఒక్కసారి ఎల్లిపాయ జీలకర్ర వేసినప్పుడు ఇలా అనండి చాలు. ఇది ఒక 10 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్ది మనకి. చేపల పులుసు దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్ చేసి పైన కొత్తిమీర మళ్ళీ చెప్పాను కదా, కొత్తిమీర అలా జల్లుకుని, పులుసు మాత్రం చేపల పులుసు చల్లారేక తినాలి, వేడి మీద కాదండి. రొంప చేసిన వాళ్ళు వేడి మీద తింటే వాళ్ళకి బేగా రొంప తగ్గుతుంది. కానీ చేపల పులుసు టేస్ట్ రావాలి అంటే కూర అంతా చల్లబడిపోవాలండి. చల్లబడ్డాక తింటే దాని టేస్ట్ ఉంటుంది. ఇది 3 రోజులకు కూడా టేస్ట్ అలాగే ఉంటుందండి చేపల పులుసు. కానీ చేపల పులుసు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం పులుపు ఎక్కువ వేసుకోండి. పులుపు ఎక్కువ వేస్తే చేపల పులుసు నిలవ ఉండి కోంది టేస్ట్ బాగుంటుంది. చూసారా, గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు. మా రాజమండ్రి చేపల పులుసు అండి ఇది. రాజమండ్రి అక్క పెట్టింది చేపల పులుసు. చూడండి ఒక్కసారి ఎలా ఉందో, నోరు ఊరిపోతుందా. చేపల పులుసు ముక్క అసలు ఎడదండి, అలా ఉంటుంది ముక్క. చూసారా, కానీ ముక్క తీసుకున్నప్పుడు లోతు గరిటె పెట్టకూడదు, ఇలా పలసని గరిటే పెట్టుకోవాలి. పులుసు అంతా ఒక గిన్నెలోకి తీసి ముక్కలు వేసుకుంటే ముక్క ఎడకుండా అలా ఉంటుంది అన్నమాట. అయిపోయింది చేపల పులుసు. నా చేపల పులుసు ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో godavari.muచ్చట్లో. బాయ్ బాయ్. తిన్నాక ఎలా ఉన్నదన్నది కూడా వీడియో పెడతాను మీకు.